సో మరి ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉంది? అది ప్రస్తుతం అంటే ఆగుతుందా లేదా? అసలు ఏం జరగబోతోంది? సో పాకిస్తాన్లో ఏంటంటే దాని మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే దాని ఇంకా అది ఒక కొలిక్కి రాలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలా ఉండబోతోంది? వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయి? అలాగే శుక్రవారం కూడా కొంత మార్కెట్లో లాభాల్లోనే ఉన్నాయి. గత వారంలో మార్కెట్ అయితే కొంత లాభాల్లో ఉన్నాయి, అలాగే ఊగిసలాడాయి. సరే, అసలు ఎలా ఉండబోతోంది మార్కెట్స్? లాస్ట్ వీక్ అసలు మార్కెట్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఈ వారంలో వచ్చే వారంలో ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలంపాటి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్ మరేంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరి ఒక కొలిక్కి వచ్చిందా? ఏంటంటే చర్చలు అయితే చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఏంటి సార్ పొజిషన్ ఏంటి? ఏం జరగబోతోంది? ఎట్లా ఉంటుంది మార్కెట్? దాన్ని బేసిస్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? అంటే న్యూస్ ఇంకా రాలేదు, ఉత్కంఠ భరితంగానే ఉంది. ఏమొస్తుంది, ఇప్పుడు ఏమవుతుంది అనేది. ఎందుకంటే అందరికి ఇన్వెస్టర్స్ అందరూ చూస్తుంటారు కదా. అవును సార్. ఇప్పుడు పాకిస్తాన్ లో పెట్టేదలికి ఫస్ట్ వాళ్ళు ఇరానియన్స్ రానన్నారు. రానంటే చైనా వాడు భరోసా ఇచ్చింది. చైనా భరోసా ఇచ్చి లేదు నేను ఉంటాను, సపోర్ట్ ఉంటాను, మీకేం భయం లేదు, మీకేం ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు ఇది చేస్తే అప్పుడు అక్కడికి అంటే రావడానికి ఇష్టపడలేదు, కానీ వాళ్ళు చైనా వల్ల యాక్సెప్ట్ చేశారు అనుకోవచ్చు. టోటల్ గా అయితే వాళ్ళు కంటిన్యూ ఇప్పుడు ఒక లీడర్ ని చంపేసి లీడర్ కొడుకును కూడా ఉన్నాడో లేదో ప్రపంచానికి తెలియదు. అవును. మరి ఆ దేశం ఎట్లుంటదండి? కొంచెం కోపంగానే ఉంటది కదా. అవును. మామూలుగా కూల్గా ఉంటది కదా. అందుట్లో వాళ్ళ ఇరాన్ అంటే మరి చూసిందే కదా వాళ్ళు ఎంత తట్టుకున్నారు. దాదాపుగా నెల పైన 39 days ఆ సీజ్ ఫైర్ కొంచెం అనేదానికి కొంచెం ఈ వారం బాగానే ఉందనుకోవచ్చు ఒక రకంగా. మండే 255 points, మంగళవారం 155, బుధవారం 874 points, 9th వచ్చేసరికి కొంచెం పడింది. మళ్ళీ ఏదో ఒక న్యూస్ వస్తుంటే కొంచెం 200 points పడింది. తర్వాత పాజిటివ్ గా అంటే నెక్స్ట్ వీక్ లో సెటిల్ కావచ్చు అనుకున్నది 276. వారం మొత్తం చూస్తే ఈ వారం బాగున్నట్టు. అయిపోయిన వారం చూస్తే 1338 points నిఫ్టీ పెరిగిందండి. 4364, 365 points బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. సెన్సెక్స్ కూడా అంతే, సేమ్ దాదాపుగా 4231 సెన్సెక్స్. అంటే హోప్, మార్కెట్ లో హోప్. ఆయన ఒక రకంగా వెనకడి చేశారు, ఇది సెటిల్ అయిపోద్ది కొంచెం అన్నది. ఎక్కడ సెటిల్మెంట్, ఎక్కడ చేసుకోవాలి, ఎవరి ద్వారా చేసుకోవాలి అనేది మరి మొత్తానికి యుఎస్ అయితే ట్రంప్ అయితే పాకిస్తాన్ ఎన్నుకున్నట్టున్నారు. సో దాని అనుగుణంగా వస్తాము రాము అని చివరికి ఫైనల్ గా వచ్చారు. ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి అక్కడ. 10 point లో 2 point మోడీ యాక్సెప్ట్ చేశారు ఇప్పటిదాకా అనేది ఒక న్యూస్. ఓకే సార్. ఓకే, మన మోడీ గారు 2 points యాక్సెప్ట్ చేశారు. అంటే అది మొత్తం యాక్సెప్ట్ చేయాలని వాళ్ళు 10 points లో మరి ఆయన 15 పెట్టినప్పుడు వీళ్ళు 10 పెట్టారు కదా. అవునండి. మరి ఈ 10 లో ఆయన ఎన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆగితేనే బాగుండని ప్రపంచం మొత్తం చూస్తోంది. మరి విన్యాసాలు ఎట్లుంటాయో చూడాలి. ఎందుకంటే డూ ఆర్ డై. అవునండి, అలా అయిపోయింది. ఫ్రెష్ అలాగా సెటిల్ అయిందంటే ఫ్రెష్ హై జూమ్ అవుద్ది. అంటే హై ఇన్ ద సెన్స్ ఈ రీసెంట్ ఫ్రెష్ హై అవుద్ది. 25,000 అబోవ్ వచ్చేస్తుంది. 25 అబోవ్ వచ్చిందంటే బులిష్ జోన్. అవును. అదే నెగిటివ్ ఉందంటే ఫ్రెష్ లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే మనం అనుకున్నట్టు 21,800 ఆ రేంజ్ కూడా వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంటే కరెక్ట్ గా పొజిషన్ ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే రేపు సాయంత్రం లోపల లేకపోతే మండే మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అయ్యే లోపల లేకపోతే మార్నింగ్ 6 మండే మార్నింగ్ 6 మనకి న్యూస్ తెలుస్తుంది. ఓకే. సో అవుట్పుట్ మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే టైం ఇచ్చిన డెడ్ ఎండ్ ఏమో 21st దాకా ఉంది సార్. ఇంకా 10 days ఉంది కదా. 10 days ఉంది. అవును. ఇవాళ 11th కాబట్టి 21st ఉంది. 10 days ఉంది కాబట్టి మేబీ ఈ వారం ఎక్స్టెండ్ చేస్తారు. అంత అంటే లాగి చివరిలో సెటిల్మెంట్ చేసుకుంటారు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. పాజిటివ్ అంటే మార్కెట్ రేపు పాజిటివ్ గానే ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ అప్ కానీ కొంచెం పెద్ద మూమెంట్స్ పెద్ద ఉండవు. అంటే
డౌన్ సైడ్ ఇక లేదు అన్నట్టు ఉంది కదా, వార్ ఎక్కడో చోట ఎండ్ పాయింట్ పడుతుంది. సో డౌన్ సైడ్ పెద్ద ఉండదు. లేదు సెటిల్ కాలేదు, వార్ ఎస్కలేషన్ అవుతోంది, ట్రంప్ ఆగట్లేదు అసలు ఇమ్మీడియట్ గా. కానీ ఇప్పుడు ఒక పక్కన చర్చలు నడుస్తున్నాయి, ఒక పక్కన లెబనాన్ మీద కొడుతూనే ఉన్నారు. అవునండి సార్, అవును. అటాక్ ఆగలేదండి, అటాక్ ఆగలేదు, అటాక్ కంటిన్యూ అవుతూనే ఉంది, యుద్ధం నడుస్తూనే ఉంది. అసలు ఇరానియన్ కూడా మార్నింగ్ అదే అన్నాడు, ముందు మీరు యుద్ధం ఆపండి, తర్వాత మాట్లాడుకుందాం, ముందే ఆపేసామని చెప్తారు, తర్వాత అక్కడ నడిచేది నడుస్తూ ఉంటుంది. అవును అవును అవును. అది యుద్ధతంత్రం వాళ్ళు పాటించటం లేదు, యుద్ధ నీతి యుద్ధ రీతి మారింది అనుకోవచ్చు ఒక రకంగా. అవును అవును అవునండి, అంతే 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 సార్. సార్ మరి ఇప్పుడు మరి దాంట్లో సార్ మరి ఏంటంటే సార్, మరి అంటే ఈ వచ్చే వారం ఎలా ఉండొచ్చు, ఏ రేంజ్లో ఉండొచ్చు అసలు మార్కెట్స్, ఎట్లా ఉండండి అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మనకి దీని ప్రకారంగా చూసుకుంటే క్రూడ్ ఒకటేనండి 95 రూపీస్ ఉంది, దాదాపుగా 110కి వెళ్ళి అక్కడి నుంచి పడింది, మళ్ళీ దాదాపుగా పైకి వచ్చి 105 దగ్గరికి వచ్చింది, మళ్ళీ తగ్గింది, 12% తగ్గిందండి క్రూడ్. అది కొంచెం మనకి మంచిది. జిఎస్టీ కూడా 2 lakhs crores మళ్ళీ ఫ్రెష్ 2 lakhs వచ్చేసింది జిఎస్టీ కూడా. జిఎస్టీ కూడా గవర్నమెంట్ కొన్ని షాపులు కానీ కొన్ని ఇది కానీ వాళ్ళు జిఎస్టీ కట్టకుండా కోట్లు సంపాదించే ఉంది. ఆ మోడీ చూపు దాని మీద పడింది, ఆ ఇది మీద. ఎందుకంటే కొన్ని బిజినెస్లు ఉన్నాయి, వితౌట్ బిజినెస్ నడుస్తూ ఉంది. నిజంగా మీరు ట్యాక్స్ ఎత్తేస్తే, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకుంటే, డెఫినెట్ గా ట్యాక్స్ జిఎస్టీ మిగతా ఇంకా 5% మొత్తం తీసేసి 5% పెట్టినా మీకు ఇలాంటి బిజినెస్లు కొన్ని ఉన్నాయండి, భయంకరమైన బిజినెస్లు, ఎన్ని కోట్లైనా చేయండి జిఎస్టీ కట్టరు. అవును, జిఎస్టీ బాగా ఎగ్గొడతారండి. అవును, ఎక్కువ మంది ఎగ్గొడతారు. మీరు నాకు మోడీని అడిగితే నేను అదే సలహా చెప్తా, 100% అలాంటివి పట్టుకోండి. అంటే వాళ్ళ బిజినెస్ వరకు వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా ఎంతైనా సంపాదించుకుంటూ బ్లాక్ పెంచుకుంటుంటారు. ఇక్కడేమో కొంత గొప్ప ఎంప్లాయీస్ కష్టపడి చేసిన దాంట్లో ట్యాక్స్ కట్టాలా? ఇది ఎంతవరకు కరెక్ట్? సో మరి ఈ మొమెంట్లో సరే అంటే ఈ వారం అంటే ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి, ట్రెండ్స్ ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చే వారంలో? అంటే ఇప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్ పాజిటివా నెగిటివా అనేది ఇప్పుడు మనం చెప్పలేము. అయితే ఓ పని సార్, పాజిటివ్గా ఉంది అంటే ఒక రకమైన అవగాహన వచ్చింది అనుకుంటే అనేది మన ఎక్స్పెక్టేషన్. ఏమవుతుంది, రేపు వాళ్ళు సెటిల్ చేస్తారా లేకపోతే ఎట్లా అనేది చూస్తే, మీకు నిఫ్టీ చూస్తే లాస్ట్ వీక్ నిన్న 24,050, మనం 24,050 పైకి వస్తే అంతకు మించి పైన ఉంటే బులిష్ కొంచెం బులిష్ లోకి వచ్చినట్టు లెక్క. ఎప్పుడైతే 25,100 వెళ్ళిందో ఫుల్ లెంత్ గా బులిష్ వచ్చినట్టు లెక్క అనుకున్నాం, రైట్? ఇప్పుడు 24,000 కరెక్ట్ గా పిన్ పాయింట్ దగ్గర ఆగిందండి. పై సైడ్ ఆలోచించాలంటే మటుకు వారు సబ్సైడ్ అయిపోవాలి, ఎస్కలేషన్ ఉండకూడదు. ఈ న్యూస్ అంటే ఇవాళ నైట్ కానీ రేపు నైట్ కానీ వారి ఉధృతం పెరుగుతోంది, లేకపోతే ట్రంప్ డాన్సులు పెరుగుతున్నాయి, లేకపోతే ఇరాన్ కూడా ఒప్పుకోవట్లేదు, ఇరాన్ కూడా అటాక్ చేస్తోంది డ్రోన్స్ తో, ఇట్లాంటివి ఇంకా న్యూస్ వస్తున్నాయి. ఇంకా అటు ఇటు ఇంటెన్స్ వార్ పెరిగిపోతోంది. సో ఎవరు తగ్గేటట్లే అన్నట్టు అప్పుడు ఉంటే మనకి డౌన్ సైడ్. అప్పుడు అంటే ఏదేమైనా డౌన్ సైడ్ ఒక 24,050 కాబట్టి 23,000, ఒక 1,000 పాయింట్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1,000 మళ్ళీ వస్తే 23,000 వరకు రావచ్చు, అంతే. అంతకు మించి పడకపోవచ్చు. ఎందుకంటే ఇక ఆపేద్దాం, ఇక సభ సాలు అనుకుంటున్నారు కదా ఇద్దరు. అవునండి, ఇరాన్ కంటే ముందు ట్రంపే అనుకుంటున్నారు. ఎందుకంటే $1 బిలియన్ డైలీ ఖర్చులు అవుతాయి, ఎక్స్పెన్సెస్ అవుతాయి. అవును, $1 బిలియన్ అంటే మాటలు కాదు కదండి. అవును, ఆ టెన్షన్ బాగుంది. ప్లస్ రివోల్ట్ వస్తుంది, జనాల్లో రివోల్ట్ వస్తుంది, పార్టీలో రివోల్ట్ వస్తుంది, ఎగెనెస్ట్ జనాలు బాగా ఎగెనెస్ట్ అవుతుంది, రోడ్ల మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నో కింగ్స్ పోస్టులు పెట్టుకుంటున్నారు. మా కింగ్స్ ఇదేమైనా రాజుల నాటి కాలమా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం అని చెప్పి ఇది చేస్తున్నారు, ప్రెజర్ చేస్తున్నారు, అన్ని రకాలుగా వస్తున్నాయి. కాబట్టి కొంచెం ఎట్టి పరిస్థితుల్లో వారు ఆపాలనే ఉద్దేశం మ్యాక్స్ టు మ్యాక్స్. ఇరాన్ కంటే యుఎస్కే ఇది అంటే లేనిపోయింది తగిలించుకొని మెడలో వేసుకున్నట్టు. అవును, గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు పైకి, కానీ యాక్చువల్గా అలా లేదు. అవును అవును అవును.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ని కలుపుకొని చేస్తే బాగుండేది. ఇజ్రాయెల్ కలుపుకోకుండా 10 పీస్ ప్లాంట్ సెటిల్ చేసుకున్నప్పుడు ఆయన లెబనాన్ మీద కొట్టాడు. ఆయన కొట్టేదానికి మళ్ళీ ఏంటి అసలు ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేక కదా, వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మళ్ళీ క్లోజ్ చేశారు. ఒక 4-5 వచ్చినాయి షిప్లు బయటకు అంతే. అవును, మనకైతే ఎల్పిజి వచ్చేసింది. 2 షిప్లు 3 షిప్లు వచ్చేసాయి మనకి మొత్తం. ఎల్పిజికి ఏం బాగాలేదు అంటే రిజర్వ్స్ ఇప్పుడు ఇంకా పెరిగితే ఇప్పటికే 95 అయింది, 110, 140 దాకా వెళ్ళిందండి మొన్న. ఎస్కలేషన్ అవుతుంటే 140 అది మన సెట్ లాస్ట్ డే 10 day టైం ఇచ్చారు కదా, ఆ రోజు లాస్ట్ మినిట్ లో కదా సెటిల్ అయింది. సెటిల్ అంటే సీజ్ ఫైర్ అయింది. సో దానికి అనుగుణంగా 141 దాకా వెళ్ళింది. అదే మన మార్కెట్ ఉంటే మార్కెట్ మనకు కనపడేది. మనకు మార్కెట్ ఆ టైంలో లేదు కాబట్టి తెలియదు. 141 రీచ్ అయింది, ఆల్ టైమ్ హై. 150 దాకా రావచ్చు ఇలాంటి వార్లో అనుకున్నాం. కరెక్ట్ గా 150 అనుకుంటే 141 దాకా వచ్చి మళ్ళీ తగ్గిపోయింది. సో ఏది ఏమైనా ఇప్పుడు ఎస్కలేషన్ మళ్ళీ ఏదన్నా ఉంటే మళ్ళీ 141 కి మళ్ళీ 150 దాటే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఆ డిసిషన్ అనేది చర్చలు నడుస్తున్నాయి కాబట్టి ఇవాళ సాయంత్రానికా, నైట్ గా, రేపు మార్నింగ్ గా, రేపు నైట్ గా, ఎల్లుండి మార్నింగ్ గా, ఎల్లుండి 6 o'clock మనకి కొంచెం ఈ లోపల వస్తుంది. ఈ లోపల ఎక్కడో చోట పాజిటివ్ వైబ్సా నెగిటివ్ వైబ్సా, ఏది ఎట్లా సెటిల్ అవుతుందా సెటిల్ కాలేదా, వార్ ఎస్కలేషన్ అవుతుందా డిఎస్కలేషన్ అవుతుందా, ఇది తెలిసిపోద్ది. ట్రెండ్ తెలిసిపోద్ది. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ పై సైడ్ ఒకవేళ సెటిల్ అయింది అనుకోండి 25,050 రాసుకోండి. 25,050. ఓకే, హయ్యర్ సైడ్ ఓకే, 25,000 టచ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సీజ్ ఫైర్ వద్దు, ఇంకా మొత్తానికి సెటిల్ చేసేసుకుందాం అనుకుంటే మటుకు 25,000 దాటిపోద్ది. 25,000 దాటిందంటే మనకి మళ్ళీ పాతది మళ్ళీ వచ్చినట్టే, బులిష్ ఆ రేంజ్ వచ్చినట్టే. నెక్స్ట్ హై అంటే మీకు ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై. ఓకే, 25,100 అబౌవ్ ఉండాలి, అది మెయిన్. ఓకే.